సో నా పేరు విజయ్ ప్రసాద్, మెరిట్ మైండ్స్ టీమ్. ఈరోజు మన ముందు ప్రవళిక వచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం మా యొక్క మెరిట్ మైండ్స్లో నవంబర్ బ్యాచ్లో అడ్మిషన్ తీసుకున్నారు. అదేవిధంగా భావన వచ్చి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 కోసం నవంబర్ బ్యాచ్కి అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మనం ఈ యొక్క విద్యార్థుల్ని నవంబర్ 10th స్టార్ట్ అయ్యే బ్యాచ్కి అడ్మిషన్ తీసుకొని ఈ యొక్క విద్యార్థులకి లాస్ట్ 10 days నుంచి మేము ఓరియంటేషన్ క్లాసెస్ కూడా అదర్ బ్యాచ్లో మేము క్లాసెస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆ యొక్క లాస్ట్ 10 daysలో ఆ యొక్క విద్యార్థులు ఏవైతే క్లాసెస్ విన్నారో ఆ యొక్క క్లాసెస్లో మా యొక్క ఫ్యాకల్టీ ఏ విధంగా టీచ్ చేశారు, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా వచ్చి ఇక్కడ ప్రవళిక వచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 కోసం మెరిట్ మైండ్స్లో జాయిన్ అయ్యారు. తను లాస్ట్ 10 daysలో తన యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, అంటే ఏ విధంగా క్లాసెస్ జరిగాయి, ఎగ్జామ్స్ ఏ విధంగా జరిగాయని చెప్పి ఇప్పుడు మనతో షేర్ చేసుకోబోతున్నారు. వెల్కమ్ అమ్మ. నా పేరు ప్రవళిక, నాది వికారాబాద్. నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఇక్కడ గ్రూప్ 2కి జాయిన్ అయ్యాను. అండ్ రీసెంట్గానే జాయిన్ అయినా ఇక్కడ నేను రికమెండేషన్ నుంచి సార్ చెప్పారు నాకు ఇక్కడ బాగుంటుంది అని చెప్పి. ఇక్కడ నేను విన్న క్లాసెస్ ఏంటంటే పాలిటీ క్లాస్ విన్నాను, చైతన్య సార్ చెప్తారు. సార్ క్లాస్ విన్నాక ఏమనిపించింది అంటే నేను చదివింది 20% అయితే 30% అయితే ఇంకా సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇంకా కేసెస్ ఎట్లా జరుగుతున్నాయి, ఎలాంటి జడ్జిమెంట్స్ వస్తున్నాయి అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్తున్నారు. ప్రతి క్లాస్ నెక్స్ట్ డే క్లాస్ వస్తుంది అనగానే ప్రీవియస్ క్లాస్ని ఒకసారి రివైజ్ చేస్తారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. క్లాస్లోనే రివిజన్ అయిపోతుంది. పాలిటీ చాలా బాగుంది. అండ్ ఇంకా జాగ్రఫీ వచ్చేసి వినీల్ సార్ చెప్తున్నారు. వినీల్ సార్ వచ్చేసి అంతా మ్యాప్ పాయింటింగ్లో అన్నీ ప్రాక్టికల్గా అన్నీ చూపిస్తారు. చాలా అంటే లైక్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ వచ్చినాయంటే ఇది ఈ మ్యాప్లో ఇది ఎక్కడుంది అని చెప్పి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనేలాగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జాగ్రఫీ కూడా బాగుంది. అండ్ ఇంకా నేను వినింది ఫజల్ సార్ క్లాస్, ఎకానమీ సార్. ఆ సార్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అంతా సబ్జెక్ట్ అంతా బాగుంది. నేను ఈ 10 daysలో అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నేను గ్రూప్ 2 క్రాక్ చేయగలను అని అనిపించింది. నేను ఇంతకుముందు ప్రీవియస్గా ఎస్ఐకి కానిస్టేబుల్కి మ్యాథ్స్ బాగా ప్రిపేర్ అయ్యాను, కానీ జనరల్ స్టడీస్కి నాకు అంత అవేర్నెస్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ విన్నాక నేను క్రాక్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నేను చేయగలను అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ జాగ్రఫీ ఈ యొక్క సబ్జెక్ట్స్ అనేది లాస్ట్ 10 days నుంచి మన ప్రవళిక గారు క్లాసెస్ అటెండ్ చేశారు కనుక తను ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయ్యారని చెప్పి మనతో ఇప్పుడు షేర్ చేసుకున్నారు.